ఆకాశవాణి శ్రీ బాలా త్రిపుర సుందరి నాట్య మండలి సేవా సంఘం కాకినాడ సభ్యులు సమర్పించు నాటకం అర్ధనారీశ్వరం. రచన శ్రీ ఎస్ఎస్ఆర్కే గురుప్రసాద్. నిర్వహణ శ్రీమతి పి మణిబాల. వినండి అర్ధనారీశ్వరం. ఏమండోయ్, నాకు కొంచెం కాళ్ళు అవుతున్నాయి. ఇలా మంచం మీద వాళ్తాను గాని మీరు కాస్త అన్నం తెప్పాలలో గ్లాసుడు బియ్యం పోసి స్టవ్ మీద అత్తెసరు పడిద్దురు. అబ్బా, నేను లేవలేను. ఇంకా ఏ ఆర్డర్ వేయలేదేమిటా అని చూస్తున్నాను. సరేలే, ఇంకా నయ్యం, కాళ్ళు పట్టమన్నావు కాదు. ఏ అరిగిపోతారా తరిగిపోతారా? తప్పే ఉంది. క్యాంపుకు వెళ్ళొచ్చి అమ్మో కాళ్ళు నొప్పులెడుతున్నాయని గొడవ చేస్తే నేను మీ కాళ్ళు ఒత్తేదాను కదూ. కాస్త నొక్కితే ఏమైపోతారు? ఎవరు చూస్తారు? ఎన్నాళ్ళ మాటే అది. నేను రిటైర్ అయ్యి 2 ఏళ్లు కావస్తోంది. అప్పుడు నువ్వేదో 2 నిమిషాలు నొక్కావని ఇప్పుడు నీ కాళ్ళు పట్టమంటావు. ఏమైనా బాగుందా? అలా గోడ మీద క్యాలెండర్ చూడు. ఎవరి కాళ్ళు ఎవరు పడుతున్నారు? పాలకడిలపై శేషవాహనంపై లక్ష్మీనారాయణ పడుకుని ఉంటే లక్ష్మీదేవి ఏం చేస్తుందో చూడు. ఇంకా నయ్యం, ఎవడైనా విన్నాడు కాదు. వింటే కంటే మాత్రం ఏవైందట? పెళ్ళం కాళ్ళు పట్టని వాడెవడు ఈ కాలంలో? శ్రీకృష్ణుడు సత్యభామ కాళ్ళు పట్టాడట. తెలీదా? తెలుసు తల్లి, తెలుసు. అయినా ఏమంత మిద్దెలు మెట్టులు ఎక్కుతున్నావని కాళ్ళు పీకటం? ఆ ఈ గదిలోంచి ఆ గదిలోకి, ఆ గదిలోంచి వంటింట్లోకి, అక్కడి నుంచి పెరట్లోకి, మళ్ళీ వసారాలోకి. అబ్బాబా, ఎన్నిసార్లని కానాపడాని నడక. అబ్బా, కాళ్ళు తెగ లాగేస్తున్నాయి బాబు. ఆ కాస్త మందు ఇలా పడేయండి. కావాలని ఏరుకోరు చేసుకున్నానుగా, తప్పుతుందా? చేసుకుని ఏ ఉద్ధరించారని ఒక వడ్డానం చేయించారా? ఒక దండవంకియా? అప్పుడు కొన్న ఆ కుక్కి మంచం, కట్టిన ఈ పుస్తులు తాడు తప్ప ఇంకేం కొన్నారో చెప్పండి. ఏం కొనలేదంటావు? ఏం కొన్నారో చెప్పండి. నీ పురుళ్ళకి, పిల్లల చదువులకి, వాళ్ళ పెళ్లిళ్ళకి, మళ్ళీ నీ కూతుళ్ల పురుళ్ళకి. 40 ఏళ్ల మన కాపురానికి ఎంత ఖర్చు అయింటుందో లెక్కగట్టు. అదంతా నాకు పెట్టినట్టేనా? నువ్వంటూ ఎంట్రీ ఇవ్వకపోతే పురుళ్ళు లేవు, పిల్లలు లేరు, ఖర్చు లేదు. మరి నన్ను చేసుకోకపోతే అసలు పెళ్ళే చేసుకోరా? పిల్లలే కనరా? నో సంసారం, నో ఫ్యామిలీ, నో ఖర్చు. నేను కాకపోతే ఇంకెవ్వరిని చేసుకుని ఉండరన్నమాట. నో. ఇంకెవరితో వస్తుంది? నేను గనక భరిస్తున్నాను గాని. అంటే నీ దొంపతేగా. నువ్వు కాకపోతే నేను చేసుకోవటానికి మరో ఆడదే దొరకదంటావు? గ్యారంటీగా. ఒకవేళ వచ్చినా మీతో కాపురం చేయలేక శీల దిగ్గొట్టి విడాకులిచ్చి పోను. అయ్యో పాపం, ఎంత జాలో ఈ లక్ష్మీనారాయణ అంటే. కావాలని వెనకాలే తిరిగి హృదయం పారేసి నెత్తినెక్కించుకుంటానుగా. ఆ మూరలా తిష్ట వేశావు, కాళ్ళు కూడా పట్టించుకుంటున్నావు. తప్పుతుందా? ఉండు, ఆయింట్మెంట్ రాస్తాను. పట్టు, రాసేస్తాను. ఏమక్కర్లేదులేండి. మొగుడుతో కాళ్ళు పట్టించుకుంటుందని నన్ను అందరూ ఆడిపోడ్చుకోవడానికా? అందరికీ చెప్పుకుంటా తిరుగుతానంటే ఏవైనా లోకైపోయానే. లేకపోతే ఇది వరలో ఎంతో గౌరవంగా, చచా నా చీర మీరు మడత పెట్టడం ఏమిటి, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని చేతిలోంచి బలవంతంగా లాగేసుకునేదానివి. అలాంటిది కావాలని అన్ని పనులు పురమాయించేస్తున్నావంటే ఏమనాలి? లోకు గట్టేశావే. వయసు పెరుగుతున్న కొద్దీ నేను నీరసించి చిక్కి సన్నగా పొట్లకాయలా తయారవుతుంటే నువ్వేమో పొట్ట సీటు పెంచేసి గుమ్మడికాయలా తయారవుతున్నావు. ఇది వరలో అవలీలగా ఎత్తి జట్కా బండిలో కూర్చోబెట్టేవాడిని. ఇప్పుడు ఎంత గింజుకున్నా ఒక్క అంగుళం కూడా కదపలేకపోతున్నాను. వయసు ప్రభావం. ఇది వరలో సన్నగా, చొవ్వల, పొడవాటి జడ, నాజూకైన పర్సనాలిటీతో ఎంతసేపు అయినా చూడాలనిపించే పందెం గుర్రంలా ఉండేదానివి. ఈ మధ్య నీటేనుగులా ఉబ్బిపోయావు. ఆడవాళ్ళంటే అంతేనేమోలే. నీటేనుగునా మదపటేనుగునా? మీకంటికో పెద్ద జంతువులా కనపడుతున్నానన్నమాట. ఇంత సాయం చేసి అంత దెప్పుతారు. ఏవక్కర్లేదులేండి బాబు, చేతియండి. పెద్ద మీరే పెళ్ళానికి సేవ చేస్తున్నట్టు. అయినా రిటైర్మెంట్ అనేది మూల కూర్చోబెట్టేసి ఇంటి పని, వంట పని, అడపా తడపా అడ్డమైన చాకరీ పెళ్ళానికి చేయడానికేననుకుంటా. ఆఫీస్ అంటూ వెలగబెడతారు ఫోజు. ఎవర్రా లోకు అంటే ఇంట్లో పెళ్ళం. పక్కింటి సుభద్రమ్మ మొగుడిని చూడండి, చక్కగా కూరగాయలు తరిగి, బట్టలు ఉతికి ఆరేసి, మార్కెట్కి వెళ్ళి సరుకులు తెచ్చి, ఆహా ఎంత చక్కని సేవలు చేస్తాడో పెళ్ళానికి. అలాగా
ఉండు వస్తా. ఎక్కడికి? సుభద్రమ్మగుడిని పిలుచుకొద్దామని. ఎందుకు? నువ్వేగా అన్నావు కాళ్ళు నొక్కుతాడు, అన్ని పనులు చేసి పెడతాడు అని. పిలుచుకొద్దామని. అతను అతని పెళ్ళానికి చేస్తాడు గాని ఊరందరికీ చేస్తాడా? ఆఘోరించాడు. వాడిది ఒక మగజన్మే. అలా నన్ను కూడా చూడాలనుకుంటున్నావేమిటే? నేనే కాదు, ఏ భార్య అయినా అలానే ఆశిస్తుంది. అయినా రిటైర్ అయ్యాక ఇంకేం చేస్తారు? ఇంకేం పని ఉందని. ఉద్యోగం చేస్తున్న నాళ్ళు ఏ పని చెప్పినా అబ్బబ్బబ్బబ్బే నాకు ఆఫీస్ ఉంది, ఖాళీ లేదు అని ఒక్క ముక్క కూడా వినిపించుకోకుండా ఉడాయించేసేవారు. ఆ ఆఫీస్కే వెళ్ళేవారో ఇంకెక్కడికైనా వెళ్ళేవారో. నేనేమన్నా చూడొచ్చానా? నీ తప్పు కాదే, స్త్రీ జాతే అంత అనుమానాల పుట్ట. అలా ఆడిపోసుకోకపోతే నీకు సరదా నిద్ర ఉండదనుకుంటాను. నువ్వు అనుమానించినట్టు మరి దేనింటికైనా పోయినా బాగుండేదేమో. అనుమానించడానికైనా ఒక హద్దు పద్దు ఉండాలి. ఏ క్యాంపుకి వెళ్ళినా రాత్రికి రాత్రి ఇల్లు చేరేవాణ్ణేగా. నాకు మరో ఆలోచన ఉండనిస్తేగా. ఎంతసేపు నీ భజనతోనే కాలం గడిచిపోతే ఇంకా బయట సరదాలు ఎక్కడా? గాను గెద్దు బ్రతుకైపోయింది. అయ్యో పాపం, బెంగెట్టుకు పోయారేమో. ఇప్పుడైనా మీకు ఎక్కడికెక్కడ తిరగాలనుందో, ఎవరెవరితో సరదాలు తీర్చుకోవాలనుందో మీ ఇష్టం వచ్చినట్టు తిరిగేయండి బాబు. ఎవడొద్దన్నాడు? ఇప్పుడు సరదాలు ఈ వయసులో ఏం పర్వాలేదు. కాస్త మిసాలకి రంగు వేస్తే వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండేవారో ఇప్పుడు అలానే ఉంటారు. అయితే పర్వాలేదు, పనికొస్తానంటావు. ఓకే, నువ్వు పెర్మిషన్ ఇచ్చేవగా, ఇక చూసుకో. నేనేదో సరదాగా అంటే నిజంగా నాకేమైనా సవతిని తీసుకొస్తారా ఏంటి? రెడీగా ఉండు, ఇప్పుడే వస్తాను. చెల్లెమ్మా, చెల్లెమ్మా. రండి అన్నయ్య గారు. అమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? ఏమిటి అన్నయ్య గారు ఎప్పుడూ లేనిది అలా కొత్తగా అడుగుతున్నారు? నాకే దుక్క ముక్కలా ఉన్నాను. ఈ మధ్యనే కాస్త కాళ్ళు లాగుతున్నాయి అన్నయ్య గారు. ఎక్కువసేపు నిలబడి పని చేయలేకపోతున్నాను. నీరసంగా ఉంటోంది. తగ్గిపోతుందిలే అమ్మా. ఎందుకలా అడిగారు అన్నయ్య గారు? ఏమీ లేదమ్మా, చాలా రోజులుగా నీతో ఒక విషయం చెప్పాలని, చెబితే ఏమైపోతావోనని, చెప్పకపోతే చెల్లెమ్మకు ద్రోహం చేసిన వాడిని అవుతానేమోనని, చెప్పకుండా ఇంకా ఆలస్యం చేస్తే దుర్మార్గుణ్ణి అవుతానేమోనని మనసు పీకేస్తుందమ్మా. నువ్వేమో అనుకున్నాను కానీ అన్నయ్య, అసలు విషయం చెప్పు. అలా నాంచకు. ఏ ఆయుర్వేదం మందేనా వాడమంటారా? కాదమ్మా. మరి ఏమిటన్నయ్యా చెప్పు. ఒకరోజు ఆఫీసులో పెద్ద రాద్ధాంతం జరిగిందమ్మా. అంటే అది మీ ఆయన రిటైర్మెంట్ కాకుండా ముందన్నమాట. రిటైర్మెంట్ కాకముందా? అవునమ్మా. అలాగా, ఏం జరిగింది? ఎవరో ఒక ఆవిడ ఒక 8 ఏళ్ల కుర్రోని వెంట పెట్టుకొచ్చి, ఇదిగోరా మీ నాన్న అని మీ ఆయన్ని, ఏది లక్ష్మీనారాయణ చూపించింది. ఏది? ఈయన చూపించారా? చెప్పు చెప్పు. చాట్, నువ్వెవరవో తెలియదంటాడు లక్ష్మీనారాయణ. చాట్, నువ్వేనా ఉంచుకున్నావు? వీడు నీకు పుట్టినవాడే, కావాలంటే DNA టెస్ట్ చేయించండి తెలుస్తుంది అని నాన్న అలాది చేసేసిందనుకో. దానితో ఆఫీస్ స్టాఫ్ అందరూ గుమిగూడి, చచ్చా లక్ష్మీనారాయణ అటువంటి వాడు కాదు, నువ్వు పొరపాటు పడ్డావు అని తలొక మాట చెప్పినా ససేమురా విడిచిపెట్టలేదమ్మా. ఇంకా తప్పింది కాదమ్మా. అందరి ముందు పరువు పోకూడదని కొంత డబ్బిచ్చి పంపించాడమ్మా లక్ష్మీనారాయణ. అప్పట్నుంచి ప్రతి నెల 1వ తారీఖున టెన్షన్గా వచ్చేది. జీతాలు తీసుకుంటున్నప్పుడు పెద్ద అల్లరి చేసేది. ఎంతో కొంత పట్టుకుపోయేది. ప్రతి నెల అలవాటైపోయింది. మరి రిటైర్ అయ్యాక ఆవిడింటికే వెళ్ళి డబ్బు ఇచ్చేవాడట. ఈ మధ్య అసలు వెళ్ళడమే మానేశాడట. దాంతో ఇల్లు వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చింది లక్ష్మీనారాయణ ఇల్లు చూపించమని. తప్పింది కాదమ్మా, ఆ కుర్రోని కూడా వెంట పెట్టుకుని వచ్చింది. ఆవిడ్ని కుర్రోడిని తీసుకొచ్చి బయట నిలబెట్టాను. లక్ష్మీనారాయణ ఉంటే పిలువమ్మా. అయ్యో, అలా బయట నిలబెట్టావా? వాళ్ళ లోపలికి రమ్మనండి అన్నయ్య, టీ పెడతాను. ముందు హారతి పళ్ళం తీసుకురా అమ్మా. ఊరుకోమా, టీ ఇచ్చి కుర్చీ వేసి కులాసాగా కబురు చెప్పుకునే సమయం అయితే. విషయం తెలిసి ఎక్కడ ఆఘాత్యానికి పాల్పడతావునని వాళ్ళని బయట నిలబెట్టి ముందుగానే నేను వచ్చాను. చెల్లెమ్మా, ఏదో అయిందేదో అయిపోయింది. నువ్వు ఇంట్లో లేనప్పుడు, ఏ పురుడికో పుట్టింటికి వెళ్ళినప్పుడు ఏదో కక్కుర్చిపడి ఉంటాడు. తప్పదు మరి, మొగాడు కదా.
సరిపెట్టుకుంటూ పోవాలి. ఏమ్మా, నువ్వేం బాధపడకమ్మా. సరేలే అన్నయ్య, మీరంతగా చెప్తున్నప్పుడు ఏం చేయను అన్నయ్య. అలాగేలే. ఆయన ఇప్పుడే అలా బయటికి వెళ్ళారు, వచ్చేస్తారు. ఈలోగా నేను టీ పెడతాను. వాళ్ళని లోపలికి వచ్చి కూర్చోమనండి అన్నయ్య. అదేమిటమ్మా, నువ్వేదో బెంబేలు పడిపోయి ఏ నూతులోనో ఏటులోనో దూకుతావని ఆడుద్దాగా నేనొస్తే నువ్వింత ఈజీగా తీసుకుంటావేంటమ్మా? నన్నేదో భయపెడదామని ఆలోచించుకొచ్చారన్న విషయం అర్థమైపోయింది గాని అన్నయ్య గారు, ఏమిటి విశేషం? ఇంతకీ ఆయనీరి ఏరా, నీ పాచిక పారిందా? అది కాదమ్మాయి, నువ్వు అసలు కంగారు పడలేదే, అంత తాపీగా నిలబడ్డావు. ఆశ్చర్యం. అదే మా ఆవిడైతే ఎవరేం చెప్పినా నమ్మేసి చీపురు కట్ట తిరగేసేసును. అక్కడి నుంచి చాప ఆకు బయట. మా వారి గురించి నాకు అనుమానం ఉంటేగా మీరు చెప్పిందంతా నమ్మేటానికి. పైగా మీరు మాట్లాడిందంతా శుద్ధ అబద్ధం అనటానికి నిదర్శనం నేను పురుడి కోసం పుట్టింటికి వెళ్ళినప్పుడు అన్నారు. నేను అసలు ఎప్పుడు పుట్టింటికి వెళ్ళందే. అదీగాక 30 ఏళ్ల క్రిందటే వేసక్తిమీ చేయించుకుంటేను ఇంక్రిమెంట్ కూడా పుచ్చుకున్నారు. అసలు ఎప్పుడూ విడిచిపెట్టి వెళ్ళలేదా? లేదు. ఓయ్ బాబు, మీ ఆలు మొగలకు నమస్కారం రా బాబు, వస్తా. అసలు ఏం జరిగిందండి? ఏమీ లేదు, మీ ఆవిడని క్షణంలో బురుడి కొట్టిస్తాను చూడు అని నాతో పందెం కట్టాడు. వాళ్ళ ఆవిడ పెద్ద అనుమానాలు మనిషట. వేగలేక చస్తున్నాను అని ఎప్పుడూ అఘోరిస్తుంటాడుగా. వాడికి వాడి పెళ్ళానికి సఖ్యత చేకూర్చమని ఇప్పటికి 10 సార్లైనా గోవిందా గోవిందా అంటూ ఈ గోవిందరావు ఆ గోవిందుడి తిరుపతి మెట్లెక్కాడు. కానీ నా కష్టం ముందు నీదొక కష్టమా? ఒకళ్ళు దిగువా మరొకళ్ళు ఎగువా? 2 భార్యలతో నేను వేగటం లేదా? ఒక భార్యతోటే అలా బెంబేలెత్తిపోతే ఎలా అని వీడి అభ్యర్థనను త్రోసిపుచ్చేశాడు ఆ వెంకటేశ్వరుడు. అమ్మా, ఏం చెప్పను, నాది లేటు మ్యారేజీ. పేరుకైతే సంసారం చేశాను, 2 పిల్లలైతే పుట్టారు. కానీ మా మధ్య ఎప్పుడు ఎడ్డం వంటి తెడ్డమే. ఒకరి మాట ఒకరికి పడదు. నేను అవునంటే తను కాదంటుంది. నాకు నచ్చింది తనకి చిరాకు. అది సినిమా అయినా మరొకటైనా అంతే. ఒకరికొకరం సర్దుకుపోవాలని కూడబలుక్కుని కలిసి సినిమాకి వెళ్ళిన వాళ్ళం వచ్చేటప్పుడు ఎప్పుడు ఎడమోహం పెడమోహే. ఆమె రిక్షాలో, నేను సిటీ బస్సులో. నాకు బాగున్నది తనకి బాగుండదు. నాకు బాగుంటే ఆమెకు రోత. ఒకరి మనోభావాలు మరొకరికి నచ్చవు. పేరుకు భార్యాభర్తలమే గాని మా మధ్య పొంతన లేదమ్మా. ఈ మధ్య నేను రిటైర్ అయ్యానేమో మాటి మాటికి మా విషయాలు చెప్పి లక్ష్మీనారాయణ హెల్త్ తింటున్నానమ్మా. అదా, ఈ మధ్య తరచూ తలనొప్పి అంటుంటేను ఏమో అనుకున్నాను. మరీ అంత కాదులే అమ్మా, సలహా కోసం చెప్తుంటాను అంతే. అంటే తప్పెవరిది? మీరేమంటారు, ఆవిడేమంటుంది? కొంచెం వివరంగా చెప్పండి అన్నయ్య. అయితే చెప్తాను విను. ఉదాహరణకి బాహుబలి సినిమా బాగుందని అందరూ అంటేను చూద్దామని తీసుకెళ్ళాను. ప్రభాస్ బాగా చేశాడు కదే అన్నాను. రాణా బాగా చేశాడు అంతే. అంతే, గొడవ ప్రారంభం. మా గొడవకి అర్థం ఉండదమ్మా. ప్రతి చిన్న విషయానికి గొడవ పుట్టిస్తుంది. వేగలేకపోతున్నాను అనుకో. మీరు చిన్నపిల్లల అలా మంకుపట్టు పట్టకపోతే సర్దుకోవాలి అనే మాట మార్చుకొని నిజమే రాణా బాగా చేశాడని సర్దుకున్నాను. టట్, ఒక్క మాట మీద నిలబడరు, అప్పటికప్పుడు మాట మార్చేస్తారు. ఇలా గడికి ఒక మాట మాట్లాడేవారంటే నాకు పరమ చిరాకు అని ఆటో ఎక్కేసిందమ్మా. చేసేది లేక నేను బస్సు ఎక్కేశాను. నాకు పొద్దున్నే కాఫీ తాగడం అలవాటు, తనకి టీ తాగడం అలవాటు. ఒక్కొక్కసారి నాకు టీ ఇచ్చేస్తుంది. అదేమిటే, నీకు తెలుసుగా నేను టీ తాగనని అంటే, ఈ ఒక్కసారికి తాగితే ఏమైపోతుంది, తాగండి అంటుంది. నాకా టీ పడదు. తాగలేక మింగలేక తాగుతాను. అక్కడి నుంచి నాకు చిరాకేసి ఏదో అంటాను, అదేదో అంటుంది. అట్నుంచి తపేడాల శబ్దం రోడ్ల కర్ర వచ్చి పడుతుంది. నేనేమైనా తప్పు తిన్నానా? పక్క వాళ్ళు వింటారేమో టీవీ సౌండ్ వాల్యూమ్ పెంచేస్తాను. అదమ్మా మా భాగవతం. వాడింటి కథ సీరియల్గా విందు గాని ముందు టీ ఇద్దరికి. సారీ, నాకు కాఫీ అమ్మోయ్. వాడి కాఫీ. అలాగే. ఒరే గోవిందరావు,
మాది ప్రేమ వివాహం రా. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటే ఆ సంసారం నల్లేరు మీద నడకలా సాగిపోతుందని మా అభిప్రాయం. నా దృష్టిలో బాల్య వివాహాలు తప్పు. అలాగని వయసు మిదిరిన వివాహాలు ఒప్పు కాదు. అప్పుడప్పుడే యవ్వనంలోకి అడుగుపెట్టిన యువతీ యువకుల ఆలోచనలు సూర్యోదయాన బాలభానుడి లేలేత కిరణాలకు విప్పారిన పూరేకులపై కురిసిన మంచు బిందువుల వలె నిర్మలంగా ప్రకాశవంతంగా మెరిసినట్టుంటాయి. ఆ వయసు వివాహాలలో ప్రేమ మొగ్గతొడిగి ఆప్యాయత అనురాగాలతో వికసించి ఆనందపారవశ్యంతో తొణికిసలాడుతుంది. ఆ ఆలోచన సరళి అవగాహన బాగుంటాయి. వారి హృదయాంతరాలలో తొలిగా చోటు చేసుకున్న ప్రతిబింబం నిత్యమై శాశ్వతమై ఎప్పుడూ నిలిచి ఉంటుంది. ముకుందకు 18, నాకు 22 వయసులు. ఒకరినొకరు మనసులిచ్చి పుచ్చుకున్నాం. ఎవరు అడ్డు పెట్టినా కలిసి జీవించాలని గట్టి నిర్ణయానికి వచ్చాం. ముహూర్తాలు చూడకుండానే గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. ఆ వివాహానికి సాక్షులు లేరు. అక్షంతలు వేయటానికి గుళ్ళో పూజారి తప్ప మరెవరూ లేరు. శుభలేఖలు, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, కళ్యాణ మంటపాలు, విందులు, వినోదాలు ఏమీ లేవు. పెద్దలు ముత్తైదువులు వీళ్ళెవరూ కారురా భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొల్పటానికి. ఎంతో గొప్పగా ఆకాశమంత పందిరేసి భూదేవంత అరుగేసి ఊరు వాడ వినపడేటట్లు బాజాభజంత్రీలతో మందుగుండు సామానుతో భోనభోనాంతరాలు దద్దరిల్లేలా హంగు ఆర్భాటాలతో 1000 మందికి భోజనాలతో గిఫ్ట్లతో చేసిన పెళ్లిళ్లే విజయవంతమవుతున్నాయా? ఏ ఆర్భాటాలు లేకుండా చేసిన పేదింటి పెళ్లి కాకుండా పోతోందా? భార్యాభర్తలు కలిసిమెలిసి జీవించటానికి ఉపకరించేవి ఒకరిపై ఒకరికి మంచి అవగాహన. కలిసి జీవించటానికి కావలసింది ప్రేమ. ఒకరినొకరు ఆపాదమస్తకం అర్థం చేసుకోగలిగేటంతటి మనస్తత్వం. అది ఉంటే ఎన్ని విపత్తులైనా అధిగమించవచ్చు. అది లేకే కొందరు విడిపోవటాలు, విడాకులు, మనోవర్తులు. కాఫీ తీసుకోండి అన్నయ్య గారు. మాకు పెళ్ళై 40 ఏళ్ళయింది. అప్పటినుంచి ఏ ఒక్కరోజు పుట్టింటికి వెళ్ళారు గను. పూరుళ్ళు, పుణ్యాలు, పండగలు, పబ్బాలు, కష్టాలు, సుఖాలు అన్నీ కలిసే పంచుకున్నాం. ఇదిగోండి టీ. ఒకవేళ వారు ఏ క్యాంపుకు వెళ్లాల్సి వచ్చినా ఒక్కరోజు కన్నా ఎక్కువ బయట ఊళ్ళో ఉండేవారు కాదు. ఇంట్లో నేనొక్కరిదాన్నే ఉంటానని వీలైనంత వరకు రాత్రికి రాత్రే ప్రయాణమై వచ్చేసేవారు. మాది విడరాని బంధం, కలిసి పెనవేసుకున్న భవబంధం. ఆహా, ఓహోహోహో, అబ్బబ్బబ్బబ్బబ్బా! ఆదర్శ దంపతులై కలకాలం జీవించండి. కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా. అన్నయ్య గారు, ఇప్పుడే కాఫీ తాగి అమృతమే తాగినట్టుందమ్మా. నోరు తీపిగా ఉంటేను కాస్త తెచ్చిపెట్టమ్మా. ఎలా త్రాగవరా? నీ టీలో పంచదార ఉందా? లేదు. మరెలా తాగావు? తాను కష్టపడి చేసింది. ప్రతి విషయానికి అది బాగోలేదు ఇది బాగోలేదు అని సతాయిస్తే తన మనసు బాధపడుతుంది. ఏం పోయింది? ఒకసారి మర్చిపోయింది. సరిపెట్టుకుంటే పోలే. అయినా నే టీ తాగలేదుగా. తాగావు కదరా. తాను ప్రేమగా ఇచ్చింది తాగాను. మీరిద్దరు ఏమైనా అవ్వండి, నాకెందుకు ఇచ్చింది ఆ చప్పిడిది? అడిగి వేయించుకోవచ్చు కదా అన్నయ్య గారు. కావాలనే మీ కాఫీలో కూడా పంచదార వేయలేదు. వేయలేదని కోపం తెచ్చుకుంటే రాద్ధాంతమే, సరిపెట్టుకుంటే సామరస్యమే. అర్థమైందమ్మా, తెలుసుకుంటున్నాను. వస్తానమ్మా. పాపం, అతనికి ఎందుకు పంచదార వేయలేదే? మీరేమైనా చెప్పండి. ఈ గోవిందరావు అంటే నాకు చెడ్డ చిరాకు. ఇంటి విషయాలొచ్చి బయట చెప్పడమే నాకు నచ్చదు. అందులోనూ భార్యాభర్తలంటే గుట్టుగా కలిసి కాపురం చెయ్యాలే కాని సంసారాన్ని బయట పెట్టుకుంటారా ఎవరైనా? ఏం చేస్తాడు? అందరూ నాలా సరిపెట్టుకునేవారే ఉండరు. కాళ్ళు పట్టమన్నా, వంట చేయమన్నా నాలా. అదంతా మీ ప్రభావమే అనుకోకండి. మీరు అన్నా అన్నా తల వంచుకుని సరిపెట్టుకుపోతున్నాను. నా గురించి చెప్పరే? నువ్వేమన్నా నీ ప్రేమ కన్నా నా ప్రేమే గొప్పది. నేనే ఎక్కువ ప్రేమిస్తున్నాను నిన్ను. అబ్బో, నేను ప్రేమించటం లేదు, నాకు చేత కాదు. మరి ఏం చేయను? నాటకాలు ఆడకండి. నేను ప్రేమించకపోతే మీరు అలా మహారాజులా ఉండేవారా? అదుగో ఆ గోవిందుల్లా గోవిందా గోవిందా అంటూ
తిరుపతి కొండ ఎక్కవలసి వచ్చేది మాటి మాటికి. నువ్వెన్ని చెప్పు, నా ప్రేమ ముందు నీ ప్రేమ బలాదూర్. ఆహా, ఇంతకంటే ఎక్కువ నేను ప్రేమించలేనండి, నాకు చేత కాదు. ఒప్పుకున్నావా? ఒప్పుకున్నావా? అలా రా దారికి. మీరే గొప్ప, సరేనా? కాదే, నువ్వే గొప్ప. చేతిలో డబ్బు లేక ఏదో విషయంలో మనసు బాగుండక చిరాకు పడినా, కసిరినా, తిట్టినా సరిపెట్టుకుంటూ పోయావు. నువ్వే గొప్ప. మరి ఇప్పటి వరకు ఎందుకు అలా నష్టపెట్టారు? ఈ మాత్రమేనా విరసం లేకపోతే సరసానికి పట్టుండదే. రా. అదే మరి, కాస్త చనువిస్తే మూడ్లోకి వెళ్ళిపోతారు. వస్తాను, నాకు అవతల బోల్డ్ పనులున్నాయి. లక్ష్మీనారాయణ లేరు. అదేంటి పాపం, ఏ పని మీద వచ్చాడో? ఎంతో దూరం నుంచి కష్టపడి వస్తాడు. మీరు లేని ఈ 3 రోజులు 30 సార్లు తిరుగుంటాడు. మీరు ఇందాకేగా వచ్చారు, మీకు రెస్ట్ కావద్దు? వచ్చినవాడు ఒక పట్టాన్న కదలడు, గంటలు గంటలు కూర్చుండిపోతాడు. మీరు మధ్యలో టీ, కాఫీ అంటూ ఆర్డర్లు వేసేస్తూ ఉంటారు. ఇవ్వలేక కాదు, ఇంట్లో ఎన్ని పనులుంటాయి. బజారుకెళ్ళి సరుకులు తేవాలా? అలా కూర్చుండిపోతే ఎలా చెప్పండి? నాకు ఇంట్లో అతని ముందు తిరగాలంటే ఇబ్బందిగా ఉండదు? లక్ష్మీనారాయణ, ఇక లాభం లేదు, నువ్వు లోపలికెళ్ళు. రావయ్య గోవిందరావు, రా కూర్చో. ఏమిటి విశేషాలు? నీకేమయ్యా, ఎంచక్క పెళ్ళం పేరుని నీ పేరుతో కల్పేసుకున్నావు. మీది విడదీయలేని బంధం, నాదలా కాదే. అవును, ఎక్కడికెళ్ళావు ఈ 3 రోజులును? నీతో నా కష్టం సుఖం చెప్పుకోకపోతే తోచదనుకో. ఓయ్ ముకుందా, గోవిందరావు వచ్చాడు, కాస్త కాఫీ. మా మావికి సీరియస్గా ఉందని కౌరొస్తే వెళ్ళాను. ఏ ఊరు? తాటిపర్తి. ఎలా ఉంది? పోయారు. అయ్యయ్యో, బరువు బాధ్యతలు గుర్తు చేసి వెళ్ళిపోయారు. నా కోసమే ఆ ప్రాణం ఊగిసలాడినట్టు కొడిగట్టిన దీపంలా రెపరెపలాడి తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలకు ఉండాల్సి వచ్చింది. ఆయనకు మరెవరూ లేరా? ఓ కూతురుంది, అంతే. ఏమంటుంది మీ ఆవిడ గారు? కాస్తైనా మార్పు వచ్చిందా? మామూలేనా? ఓయ్ ముకుందా, గోవిందరావు కాఫీ అన్నట్టు తనకు నీరసంగా ఉందని పడుకుంటానంది. నేనే కాఫీ కాచి తెస్తాను, కూర్చో. వద్దులే, నువ్వు కాయడమేమిటి? ఏం పర్వాలేదు. ఒక్కొక్కసారి మా ఆవిడికి రెస్ట్ ఇచ్చినట్టుంటుందని వంట కూడా నేనే చేస్తా తెలుసా? తానే చేయాలని అక్కడుందయ్యా. ఒకళ్ళకొకళ్ళం సహకారం. ఉండు, కాఫీ తెస్తా. ఈలోగా ఆ పేపర్ చూస్తూ ఉండు. ఏమై ముకుందా, నీకు ఒంట్లో ఎలా ఉంది? ఈవేళ వంట నేనే చేస్తాను గాని లేవకు, రెస్ట్ తీసుకో, ఓకే? తీసుకోవాయ్. ఇక చెప్పు నీ పరిస్థితి. ఈవేళ తేల్చి పారేస్తాను. పెద్దగా చెప్పుకోవడానికి ఏముంటుంది, ప్రతిరోజు చెప్పుకునేదే. ఉదాహరణకి నాకు సిగరెట్ కాల్చడం అలవాటు, నీకు తెలుసుగా. నేను డిగ్రీ చదువుతుండగా సైకాలజీ లెక్చరర్ చెప్పే సోది భరించలేక తల బొప్పి కట్టేస్తుంటే బయటకు వచ్చి సిగరెట్ కాల్చుకునేవాడిని. ఆ దరిమిల నేను ఇష్టపడ్డ కనకానికి పెళ్ళి అయిపోయాక అది అలా అలవాటైపోయింది. మానలేకపోతున్నాను. ఆ సిగరెట్ కాల్చడం దానికి ఇష్టం ఉండదు. మానేయొచ్చు కదా అంటుంది. పోనీ ఏ రోడ్డు మీదో కాల్చుకుని ఇంటికి వస్తే అదిగో సిగరెట్ వాసన, మీ ఆరోగ్యం ఏమైపోతుంది అంటూ పెద్ద రాద్ధాంతం చేస్తుంది. అలా పేపర్ చదువుకుంటూ గుండ్రాయిలో కూర్చుండకపోతే దండం మీద ఆరేసిన బట్టలు మడత పెట్టకూడదు, లేకపోతే వంటింట్లోకి వచ్చిన కూరగాయలు తరగకూడదా? ఇది మాట్లాడే వరస. అన్నట్టు మీ ఆవిడ గురించి చెప్తుంటే జ్ఞాపకం వచ్చింది. కాళ్ళు లాగుతున్నాయి, కాస్త నొక్కండి అంది మా ఆవిడ ఇందాకనగా. నొక్కేలోగా నువ్వు వచ్చావు. అదిగో పేపర్ చూస్తూ ఉండు. గబగబా ఒక 5 నిమిషాలు మా ఆవిడ కాళ్ళు నొక్కేసి వస్తాను. కాఫీ తనే కాచి తెచ్చాడు. ఇవాళ వంట కూడా తనే చేస్తానన్నాడు. మళ్ళీ కాళ్ళు కూడా నొక్కేస్తానన్నాడు. ఇంక నాకేం సలహా ఇస్తాడు? నా బొంద పోతే పోలా.
అమ్మయ్యా, వెళ్ళిపోయాడు. అయినా అదేమిటండి మీరు? సిగ్గు లేకపోతే సరి. పెళ్ళాం కాళ్ళు నొక్కుతున్నాడని అందరికీ తెలియాలనా? అతను ఏమనుకుంటాడు? రేపు కనపడ్డ వాళ్ళందరికీ చెబుతూ తిరుగుతూ ఉంటాడు. ఇంకేమైనా పరువు ఉండాలా? ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందనే గాని నొక్కొద్దన్నావా? ఎవరికీ తెలియకుండా కాళ్ళు నొక్కాలి, అది నీ భావన, అంతేనా? అవును, మన గొడవేదో మనం లోపల పడతాం, అలాగని అందరికీ చెప్పుకుంటామా? కాదే, చెప్పవలసిన అవసరం వచ్చింది కాబట్టి చెప్పాను. లేకపోతే నాకేమన్నా సరదా అనుకున్నావా చెప్పుకుంటూ తిరగటానికి? ఇంతకీ అతను ఎందుకు లేచి వెళ్ళిపోయాడో ఊహించు చూద్దాం. రోలు వెళ్ళి మధ్యలతో మొరపెట్టుకున్నట్టుంది. కరెక్ట్గా ఊహించావు. ఇక అతనిలో మార్పు చూడాలి. సరే, అదేదో నిజంగా నీ కాళ్ళు నొక్కేస్తాను, పద. చాలండి, అదిగో ఉండు. వస్తున్నా. ఎవరు? లోపలికి రండి. కూర్చోండి. మీ పేరు? లక్ష్మీనారాయణ గారు. వస్తారు, కూర్చోండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఒక్క నిమిషం వస్తాను. కాఫీ తీసుకోండి. కూర్చొని కాఫీ తీసుకోండి. ఎంతసేపు నిలబడి తాగుతారు? ఇగో ముకుందా కూరగాయలు. ఎటు చూస్తున్నావు? ఇటు చూడు. మీరటు చూడండి. నా అడుగు ఎటు వేయాలన్నది ఎటూ తేల్చుకోలేకపోయాను. నా దురదృష్టానికి నాలోనే మదనపడ్డాను. నా రాక మరొకరికి కష్టం కాకూడదని తలచాను. అప్పుడు నాకు ఒకే దారి కనిపించింది. నేనే లేకుండా పోతే ఇక నా గురించి ఆలోచించేవారు, ఆప్యాయతగా పలకరించేవారు ఎవ్వరూ లేనప్పుడు బ్రతికి ప్రయోజనం ఏమిటనిపించింది. ఉన్నంతలో అమ్మా నాన్న నన్ను చిన్నప్పటి నుంచి బాగానే చూశారు. యుక్త వయస్సు రాగానే నా ఊహ పరిపరి విధాల పోయింది. ప్రపంచం ఎంత విశాలమైందో తెలుసుకున్నాను. నా హృదయం పురివిప్పి నాట్యం చేసే మయూరిలా కేరింతలు కొట్టింది. వసంత గమనాన్ని సూచించే కోయిలలా పాటలు పాడింది. విహంగల్లా విహరించాలనుకున్నాను. సృష్టి నన్ను పులకరింపచేసింది. అందానికి, ఆకర్షణకు దాసోహమయ్యాను. నా హృదయం ఇప్పారింది. ఏదో తెలియని ప్రేమకై నా యవ్వనం పరుగులు పెట్టింది. మది ఉవ్వుళ్ళూరింది. లోతుగా పరిశీలించే విచక్షణ కరువైంది. కళ్లకు ప్రేమనే మత్తు పొరలు కమ్మింది. తత్ఫలితమే నా ప్రేమ వివాహం. ఏడా తిరగకుండానే నా వివాహం వికటించింది. ప్రేమనే మైకం మబ్బుల్లా చెల్లా చెదిరైంది. వాస్తవం గ్రహించాను. యవ్వన ఉద్రేకం చేసిన తప్పు తెలిసి వచ్చింది. అప్పుడు దేవుడిలా ఆదుకున్నారు. అమ్మ ఆనందించింది. దక్కదనుకున్న మా అమ్మ ప్రాణం నిలబడకుండానే నేల కొరిగింది. సంఘంలో నాకు స్థానం లభించింది. అందుకు సర్వదా కృతజ్ఞరాలను. కడుపులో పెట్టుకుని చూసుకునే నాన్న ఈ మధ్యనే చనిపోయారు. ఒంటరిదాన్నయ్యాను. అవకాశం కోసం ఎదురు చూస్తున్న రాబందు నా ఒంటరితనాన్ని ఆసరగా తీసుకుని దృష్టి సారించింది. దిక్కు తోచలేదు. దిక్కు మొక్కు లేని నాకు ఆ భగవంతుడే దిక్కని ఇక్కడికొచ్చాను. నా రాక మిమ్మల్ని బాధ పెడితే నేను శాశ్వతంగానే వెళ్ళిపోతాను. దురదృష్టవంతురాలను. నా బ్రతుకు భూమికి భారవే. లే, ఇక్కడ నీకొచ్చిన బెంగేమీ లేదు. ఇది నీ ఇల్లే అనుకో. ముకుందా, వసుంధరకు కావలసినవన్నీ చూడు. అమ్మా, లక్ష్మీనారాయణ స్నానం చేస్తున్నారు. వస్తారు, కూర్చోండి. అమ్మా, మీరు? నా పేరు వసుంధర. ఆహా. అన్నయ్య గారు, కాఫీ ఇవ్వనా? వద్దమ్మా, ఇప్పుడే ఇంటి దగ్గర తాగి వస్తున్నాను. మా వదిన గారు కాఫీ కూడా ఇచ్చి పంపిస్తుందంటే సంతోషమే. అమ్మా, భార్యాభర్తల మధ్య ఉండవలసిన అవగాహనలు చెప్పినట్టు కాకుండా చెప్పి మా ఇద్దరి మధ్య అన్యోన్యత ఏర్పడేలా చేశాడు లక్ష్మీనారాయణ.
చేతులెత్తి నమస్కారం పెట్టాలమ్మా. నా జన్మలో మిమ్మల్ని మరవలేను. అయితే మా వదిలి గారి కాళ్ళు నొప్పులు తగ్గినట్టేనా? ఆహా, భార్యాభర్తలు అన్న తరువాత ఒకరు ఎక్కువ మరొకరు తక్కువకు ఆస్కారం లేదన్నయ్య గారు. ఇప్పటి వరకు సగం జీవితం అయిపోయింది. ఏ అరమరకలు మనసులోనికి రానియకుండా ఇక మిగిలిన కాలమైనా హాయిగా ప్రేమను పంచుకుంటూ నిండు నూరేళ్లు అనురాగంతో సుఖించండి. శుభం. అలాగేనమ్మా. అమ్మా, ఆవిడ ఆయన మేనత్త కూతురు వసుంధర. ఓహో, వాళ్ళది తాటిపత్తి. ఉహుం, తల్లి ముందే చనిపోయింది. ఉహుం. తండ్రి కూడా ఈ మధ్యనే కాలం చేశారట. దాంతో ఇక ఆయన వాళ్ళెవ్వరూ లేక తండ్రి గారు ఏం చేసేవారో? వ్యవసాయం. మా ఆఫీసులో పనిచేసేవాడమ్మా, సూర్యనారాయణ అని. వాళ్ళది తాడిపట్టే. అతనికి అక్కడ పొలాలున్నాయి. మాటి మాటికి సెలవులు పెట్టి ఊడ్పులుగని, కోతలకని, నాట్లకని వెళ్ళిపోతుండేవాడు. ఒకసారి నన్ను రమ్మని తీసుకువెళ్ళి వాళ్ళ పొలం చూపించాడు. చెరుకు పంట, బెల్లం దిమ్మలు, చెరుకు పానకం కూడా ఇచ్చి పంపించాడమ్మో. ఇంతకీ వీళ్ళ నాన్నగారి పేరు? పరిమళరావు. మరి భర్త, పిల్లలు? నాకింకా పూర్తి వివరాలు తెలియవు అన్నయ్య గారు, అడగాలి. తిరుపతి మెట్లు ఎక్కకుండా నా ఇంటి మెట్లు ఎక్కుతున్నావేమిటయ్యా? ఇక అవసరం లేదటండి. వదిని గారు పూర్తిగా అన్నయ్య గారు ఏమిటంటే అదేనట. నీకు రుణపడి ఉన్నానురా నారాయణ. నీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదురా. స్వీట్లు తెద్దాం అనుకుంటూ మర్చిపోయానురా. తెస్తాను. ఏం అక్కర్లేదు, నీ మాటలే తీయగా ఉన్నాయి. గోవిందు, రెండు భిన్న మనస్తత్వాలు గల వ్యక్తులు ఒకటిగా కలిసి కాపురం చేస్తున్నప్పుడు ఎక్కడో అక్కడ అయిష్టత చోటు చేసుకుంటుందిరా. అది మనం సర్దుకోవాలి. ప్రేమ పెంపొందితే అయిష్టత తొలగుతుంది. అంతే. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలకు సాటి ఈ ప్రపంచంలో ఇక ఏదీ లేదు. ఇద్దరి మధ్య సఖ్యత లోపిస్తే అసలు ప్రేమకు భాష్యం లేనట్లే. హాయిగా ఉండండి. త్వరగా ఇంటికి వెళ్ళాలిరా. తను ఒక్కటిగా ఏ అవసరానికైనా. ఎన్నాళ్లకు ఓ మంచి మాట విన్నానురా నీ నోటి వెంట. అలాగే ఉండాలి అన్నయ్య గారు. వస్తానమ్మా. ఏమండి, వసుంధర భర్త ఎవరండి? అసలు పెళ్ళయిందా? ఎక్కడుంటాడు? ఇద్దరూ కలిసే ఉంటున్నారా? వదిలేశాడా? పిల్లలెవరు లేరా? నాకే విషయాలు చెప్పలేదు. ఆ విషయం వసుంధరని అడుగుతాను. వద్దు, అవసరపడినప్పుడు నేనే చెబుతాను. వసుంధరా, వసుంధరా, వస్తున్నా. ఆ చందుర్తిలోని 4 కుంచాల భూమి, తాటిపర్తిలోని ఆ పెంకిటిల్లు మీ నాన్న తదనంతరం అవి తనవేనట. ఆయన గారి కూతుర్ని, అంటే నిన్ను వివాహం చేసుకోవటం మూలంగా అతడికి అల్లుడుగా, అతడికి అంటే నా క్లయింట్ ప్రకృతి నరసింహానికి అవి సంక్రమించినావని వాడి ప్లేటర్ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చాడు. వాటి మీద ఎవరికి ఏ హక్కు లేదట. దీని మీద వెంటనే మనం కేసు వేయాలి. లేకపోతే ఆ కాస్త నీకు కాకుండా పోతుంది. నేను లాయర్ను కలిసి మాట్లాడి వచ్చాను. నోటీస్ రెడీ చేస్తానన్నాడు. వెళ్ళి తెచ్చేస్తాను. ఎవరో లాయర్ని కలవాలంటున్నారు. ఎందుకు వసుంధరా? ఈయన ఏమీ చెప్పరు, ఈవిడ ఏమీ మాట్లాడదు. అమ్మా ముకుందా, లక్ష్మీనారాయణ ఆటోలో ఎటు వెళ్తున్నాడు? ఇప్పుడే ఎవరో లాయర్ని కలవాలని వెళ్లారు అన్నయ్య గారు. కూర్చోండి. ఈ స్వీట్ బాక్స్ ఇచ్చి వెళ్లాలని వచ్చానమ్మా. ఇవి మళ్ళీ తేవాలా? చెప్పులోని రాయి, చెవిలోని జోరిగా, ఇంటిలోని పోరు ఇంతింత కాదయా అన్నాడు యోగి వేమన. ఈ వయస్సులోనే భార్యాభర్తల మధ్య సఖ్యత కావాలమ్మా. లేకపోతే నరకమే. నేను రోజూ బెంగ పెట్టుకునేవాణ్ణి. ఏమిట్రా నాకు ఇటువంటి భార్యనిచ్చాడు దేవుడు అనుకుంటూ ఉండేవాణ్ణి. అలాంటిది రణరంగంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసినట్టు చేశాడు. థ్యాంక్స్ చెప్పానని చెప్పి ఒక స్వీట్ తినిపించాలమ్మా. ముందు నువ్వు స్వీట్ తీసుకోమ్మా. అవును, ఇంతకీ ఎప్పుడొస్తాడో చెప్పాడా? లేదన్నయ్య గారు, ఏమిటో ఆ పేపర్లో ఏముందో ఏమో. లాయర్ అంటూ వెళ్లారు. బహుశా లేట్ అవుతుందనుకుంటా. ఎందుకు చెప్పమా? సరే, ఓ 10 నిమిషాలు చూస్తాను. ఏదమ్మా ఆ న్యూస్ పేపరు ఇలా పడే. ఏముంది ఇందులో? ఇక్కడ ఏదో టిక్ పెట్టాడే.
తాటిపత్తి తాటిపత్తి. అది మా వసుంధర ఊరు. అంటే ఈ నరసింహం ఎవడు? ఏమో. ఏది ఆవిడ ఒకసారి పిలువు, అడుగుదాం. వసుంధరా, వసుంధరా. తాటిపత్తులో నరసింహం అనేవాడు ఉన్నాడా? ఇదిగో లాయర్ రాసిన కాగితాలు. ఆ నరసింహం గాడితో నాకే సంబంధం లేదు. వాడు నాకేమీ కాదు. న్యాయంగా ఇది నా ఆస్తి, నా పిత్రార్జితం. నా తండ్రి ఆకొండి పరిమళరావు గారి నుండి నాకు సంక్రమించింది. ఈ ఆస్తిలో నాకే గాని మరెవరికీ సంబంధం లేదు. ఎవరైనా అక్రమంగా దౌర్జన్యంగా హక్కు కోసం పోతే సివిల్ అండ్ క్రిమినల్ కేసులకు బాధ్యులవుతారు అని లాయర్తో రాయించి తెచ్చాను. సంతకం పెట్టమ్మా. ప్రతి కాగితం కింద సంతకం పెట్టాలి. ఇదిగో పెన్నం. అరే, నాది అనుకోవటానికైనా అర్హత ఉండాలిగా. అప్పనంగా పడేసుకుంటాడా? చూస్తాను. వ్యధవివేషాలు వేస్తే మళ్ళీ జైలుకు పోతాడు. వసుంధర, ఇక్కడ కూడా పెట్టు. ఇంతకీ ఎవరి ఆస్తి ఎవరు కాజేయాలని చూస్తున్నారు? వసుంధర ఆస్తి వాళ్ళ నాన్నది. ఆయన తదనంతరం ఎవరికి చెందాలి? కూతురికేగా. ఈ మధ్యలో ఎవడో దూరి నాదంటాడేమిటి? డొక్క చింపేయాలి. ఇప్పుడే చూశాను. పరిమళరావు కూతురంటే ఈవిడేగా. అవును. ఈవిడ్ని చేసుకోవడం మూలంగా ఆ నరసింహం అంటే అల్లుడేగా ఆస్తి నాది అంటున్నాడన్నమాట. తప్పే ఉంది. భార్య ఆస్తి భర్త నాది అంటున్నాడు. అంతేనా? నాది అనే కంటే మాది అంటే బాగుండును. ఏడిశాడు. వాడి భర్త ఏమిటి? అడ్డమైన వాడు భర్త అయిపోడు. వాడు మొగుణ్ణి అంటున్నాడుగా. వాడంటే సరిపోయిందా? ఈవిడ అంగీకరించొద్దా? ఎందుకు అంగీకరించదు? మొగుడేగా. తెలిసి తెలియకుండా అడ్డంగా మాట్లాడకు. చెబితేగా తెలిసేది. అయితే చెప్పండి మరి. వద్దు వద్దు. చెప్పని వసుంధరా, ఎప్పుడోకప్పుడు తెలియవలసిందేగా. ముకుందకు తెలియకుండా నేనెప్పుడూ ఏ విషయమూ దాచలేదు. మొట్టమొదటగా చెప్పకుండా ఉన్నది ఇదే. యుక్త వయసు రాగానే వసుంధరకు పెళ్లి చెయ్యాలని మా మావయ్య మంచి సంబంధం కోసం ఎదురు చూశాడు. తాటిపర్తిలో డిగ్రీ కాలేజీ లేదు. పట్టుబట్టి కాకినాడ కాలేజీలో చేరింది వసుంధర. రోజూ బస్సులో వెళ్లి వస్తూ ఉండేది. అంతవరకు ఇల్లు స్కూలు తప్ప లోకమెరుగని వసుంధర తల్లిదండ్రుల చాటుగానే గూటిపక్షిలా పెరిగింది. ఎప్పుడైతే కాలేజీ అంటూ పట్నం వాసంలోకి అడుగుపెట్టిందో రెక్క విదిలించి స్వేచ్ఛావాయువుల కోసం గూడు వదిలింది. అప్పట్నుంచి తన స్వాతంత్ర్యం పట్టుదప్పింది. వయసు ఆరాటం తొందర చేయటంతో ఓ బోయవాడి వలకు చిక్కింది. వాడి మాయావేషధారణను చూచి నిజం గ్రహించలేని చిలుకవలే వాడికి వశమయ్యింది. అశోకవనంలో సీతలా విలపించింది. ఆ నయవంచుకుని మోసపూరిత ఆలోచన ఆ క్షణంలో అవగతమవ్వలేదు. తత్ఫలితం కూతురు భవిష్యత్తు మీద కలలు గన్న మా మేనత్త కృషించి మంచం పట్టింది. మావయ్యకు తలవంపుల పరిస్థితి, పరువు సమస్య, ఇల్లు పొలం ఆ ఊరు వదిలేసి పారిపోలేని పరిస్థితి. ఎటూ పాలుపోక నాకు కబురు చేశారు. అలా నేనా శాలిగూడు లాంటి సమస్యలోకి కాలు పెట్టవలసి వచ్చింది. అప్పుడు తెలిసింది వసుంధర ఎవన్నో నమ్మి ప్రేమించి మోసపోయింది. వాణ్ణి నేనే. అందరికీ నమస్కారం. పెద్దేదో ఉద్ధరించాలనుకుని ఎంట్రీ ఇచ్చి అందరిలోనూ నన్ను ఒక రావణాసురులా చిత్రించి విలన్ చేశావు. సీతని తిరిగి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు రాముడు. ఎందుకంటే సీత పునీత కాబట్టి. మరి ఇదో వివాహిత. ప్రేమించిన స్త్రీని తెచ్చుకున్న నన్ను రావణాసురుడితో పోల్చావు. మరి నా భార్యను చెరబెట్టి తెచ్చి ఇంట్లో పెట్టుకున్న నిన్నేమనాలా అన్నగారు? వాళ్ళనాలా కోతి శ్రేష్టలనాలా? వసుంధరను భార్య అన్నావంటే పళ్ళు రాళ్ళు కొడతాను. ఎందుకొచ్చావు ఇక్కడికి? అదేం ప్రశ్న? సంవత్సరం కాలం కాపురం చేసిన భార్యను భార్య అనకపోతే ఏమనాలని నీ ముకుందపయ్య గారు? మీ వారికి చెప్పండి, మర్యాదగా వసుంధరను వదిలిపెట్టమనండి. తీసుకుపోతాను. వసుంధర నీ భార్య కాదు. ఆమె దృష్టిలో నువ్వేమీ కాదు. నీ దగ్గర నుంచి వచ్చిన వసుంధరకు సలక్షణంగా మళ్ళీ వివాహం జరిగింది. ఆమెకు కొడుకు కూడా ఉన్నాడు, తెలుసా నీకు? వసుంధర్ని ప్రేమించాను, ప్రేమించబడ్డాను. తాను నాతో లేసొస్తానంది. వచ్చింది. ఇద్దరం కలిసి కాపురం పెట్టాం. అది మీ దృష్టిలో నేరవైపోయింది. నన్ను కొట్టి వసుంధరను తీసుకుపోయారు. అంతేగాని నేను వసుంధరను వదిలిపెట్టలేదే. సవ్యంగా కాపురం వెలగబెట్టుంటే ఎవరికి మనసొప్పుతుంది మిమ్మల్ని విడదీయటానికి? అయినా ఒకళ్ళు విడదీస్తే విడిపోయేది ప్రేమ అవుతుందా? నిజమైన ప్రేమను నేను గౌరవిస్తాను. ఇచ్చి మీరు చేసిందే ఉందన్నగారు. ఎంతో ఆదర్శంతో వివాహమాడి అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్న మమ్మల్ని విడదీసి మా ఇద్దరి మధ్యలో అగాధం సృష్టించారు. వసుంధర ప్రేమ కోసం పరితపిస్తున్న నన్ను దోషిని చేశారు.
వసుంధరతో కంప్లైంట్ ఇప్పించి నన్ను నేరస్తులు చేశారు, నన్ను జైలు పాలు చేశారు. ఇదేనా ప్రేమకు మీరు ఇచ్చే విలువ? ఆగక్కడ. మీరేం లైలా మజ్నులా, సలీం అనార్కలీలా చరిత్ర ప్రసిద్ధులే నిలిచిపోవటానికి? ప్రేమ పేరుతో నువ్వు వాడిన నాటకం తెలియదనుకో. ఆ రోజు బోనెక్కి నువ్వేంటో, నువ్వు పెట్టిన చిత్రహింసలేంటో బాహాటంగా ఏకరువు పెట్టింది వసుంధర. తత్ఫలితమే నీకు గృహహింస నేరం క్రింద 7 ఏళ్ల జైలు శిక్ష. అది సరిపోలేదు నీకు. వసుంధర తండ్రి మరణాన్ని ఆసరా చేసుకుని మళ్లీ వచ్చావు, ఏదో వంకన ఆస్తి చేజిక్కించుకోవాలని. ఛీ, దుర్మార్గుడా! ఏమన్నారు? దుర్మార్గుడా? నాకు ఆ పదం చాలా చిన్నదవుతుంది. క్రూరుడు, కర్కోటకుడు, రాక్షసుడు లాంటి పదాలు కొంతవరకు పర్వాలేదేమో. అయినా అన్నగారు, ఈ ప్రపంచంలో ఎవడు నిజాయితీగా సంపాదిస్తున్నాడో చెప్పండి. పడేసుకోటాలు, గుంజేసుకోటాలు, లాగేసుకోటాలు, దోచేసుకోటాలు, కాజేసేటాలు అంతేగా. దొరికినోడికి దొరికినంత. అయినా ఇప్పుడు ఆ హింసలకు పాలు పడండి, నన్ను నమ్మండి. వసుంధరను తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకుంటాను. మీకు మీ ఇల్లాలుంది, తెల్లనవన్నీ పాలు, నల్లనవన్నీ నీళ్లు అనుకుంటున్న పరమ స్వాధీమ తల్లి. 2వ పెళ్ళానింట్లో పెట్టుకుని కొలుకుతున్న, కళ్ళకి గంటలు తగిలించుకుని తన పనేదో తాను చేసుకుపోతున్న గానిగెద్దు లాంటి మహా ఇల్లాలు. ఇంకెందుకు నా ట్రేకలో అడుగు పెడతారు? వదిలేయ్, తీసుకుపోతాను. నేనుండగా వసుంధర ఈ గుమ్మం దాటదు. అయితే ఇక విషయంలో కలగజేసుకోవాల్సిన వారు శ్రీమతి ముకుందప్రియ గారు. అమ్మా, ఇక నీదే ఆలస్యం. అర్థమైపోయిందిగా వదిలి గారు? అసలు ఏం జరిగిందంటే, కొన్నాళ్ళు లేచిపోయి వేరే వాడితో కాపురం చేసిందని కట్టుకోవడానికి ఏ తలమాసినోడు ముందుకొస్తాడు చెప్పండి? నీ ఆయన లాంటి గొప్ప మనసున్నోడు తప్ప దేశోద్ధారకుల్లా బయలుదేరి వసుంధర మెడలో తాలి కట్టిన సంఘ సంస్కర్త ఎవరనుకున్నారు? శ్రీ 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 లక్ష్మీ నారాయణ గారు. సంఘం దృష్టిలో వసుంధరకు ఓ ఇల్లాలుగా మంచి పేరు ఆపాదించడానికే 2వ భార్యగా తెచ్చుకున్న మరో భైతాళికుడు శ్రీ 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 లక్ష్మీనారాయణ గారు. ఊర్లో పోయిన పరువుని మేనమామ కట్టబెట్టడానికే 2వ పెళ్లి చేసుకున్నాడండి ఈ ఆపద్బాంధవుడు. అయ్యో, నాకు వివాహమైందే, పిల్లలున్నారే, గుణవతి రూపవతి అయిన భార్య ఉందని ఏమైనా ఆలోచించాడా? లేదే. కట్టుకున్న భార్య కన్నా కలంకతమైన వసుంధర ఎక్కువైపోయిందా? అడగండి మీ నవయుగ భర్త లక్ష్మీనారాయణ గారిని. ఈ దేవి ఉండగా భూదేవి అవసరం వచ్చిందని ఇలా ముళ్ళు ఎన్నేస్తాడట. నిజమా? అతను చెప్పేది నిజమా? నేను చెప్పేది వినుముకుందా? వసుంధరకు తాళి కట్టారా? నిజమా లక్ష్మీనారాయణ? అసలు ఏం జరిగిందంటే, ఏమీ చెప్పకుండానే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారే, నయవంచకులు మీరు. ఎప్పుడు ఏ విషయం మీరు నా దగ్గర దాచలేదు. ఎంత కష్టమైనా మీతో భాగం పంచుకున్నాను. ఏ అరమరకలు లేకుండా ఎంతో అన్యోన్యంగా జీవించాం. మీ హృదయంలో నా స్థానాన్ని ఊహించుకుంటూ ఆనందంగా కాలం గడుపుతూ వస్తున్నాను. భార్యాభర్తలంటే సరైన నిర్వచనం మేమే అన్న ధీమాగా తల ఎగరేశాను. కానీ నా నమ్మకాన్ని వమ్ము చేశారు. ఇంతకాలం ఈ నిజాన్ని దాచేసుకుని నటేస్తున్నారంటే గొప్ప నటులండి మీరు. నయవంచకులు మీరు, మోసగాళ్లు మీరు, పయోముఖ విషకుంభాలు మీరు, మేకవన్నె పులి మీరు. దేవుడా, నన్ను ముట్టుకోకండి మీరు. భార్యాభర్తల మధ్య ఏ దాపురికాలు ఉండకూడదని నాకెంతో జ్ఞానాన్ని బోధించవురా నారాయణ. భార్యాభర్తలు ఇలా ఉండాలి, అలా ఉండాలని 1,00,000 ఉపమానాలు చెప్పావు. చివరికి నువ్వు చేసిన భాగవతం ఇదా? నీ భార్యకు అన్యాయం చేసావురా. అమ్మా, ఆనాడు మీ ఆయనకు వేరే స్త్రీతో సంబంధం ఉంది, ఆఫీస్కొచ్చి అల్లరి చేసిందని చెప్పిన విషయం కేవలం నిన్ను ఆట పట్టించడానికే కానీ ఇదంతా తెలిసి ఉండి మాత్రం కాదమ్మా. నన్ను అనుమానించక్కర్లేదమ్మా. నా భార్య మీద ఒట్టేసి చెప్తున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తుందమ్మా, ఆ దేవుడే నా చేత అలా ముందుగా పలికించాడేమో ఈ నిజాన్నని. అప్పుడు లక్ష్మీనారాయణ నా దృష్టిలో దేవుడు తప్పు చేయడు. తప్పు చేస్తే అతను దేవుడే కాదు. ఎంత తప్పు చేసావురా! వసుంధర ఆస్తి కోసం పడేసుకోవాలనా? స్వార్థపరుడివిరా నువ్వు. స్వార్థపరుణ్ణా? స్వార్థపరుండే. చెప్తా వినండి.
ఏమన్నావు ముకుందా? గొప్ప నటుణ్ణి అన్నావుగా? అవును, నేను నటించాను. ఏమిటన్నావురా గోవిందు? స్వార్థపరుణ్ణి అన్నావుగా? నాది స్వార్థమే. దగాపడ్డ వసుంధరకు పెళ్లి ఎలా అవుతుందని, ఎవడు చేసుకోవటానికి ముందుకొస్తాడని బెంగతో మంచం పట్టిన మా మేనత్తకు మాట ఇచ్చా. వసుంధర సుఖశాంతులకు భంగం వాటిల్లనివ్వనని, కొన ఊపిరితోనున్న ఆవిడ సుఖమరణం పొందాలని మావయ్య కోరిక కాదనలేక, కేవలం ఆఖరి నిమిషంలో అత్తయ్యకు ఆనందాన్ని మిగల్చటానికి వసుంధర ఏ అఘాయిత్యానికి పాల్పడకుండా ఉండటం కోసమే నేను మొట్టమొదటిసారిగా నటించాను. అందరూ బాగుండాలి, అదే నా స్వార్థం. పోవే, ముందు ఇంట్లోంచి పో బయటికి, తీసుకుపో వసుందర్ని. గుందా, ఓ ఇల్లాలు తన భర్త ఎన్ని దుర్మార్గాలు చేసినా భరిస్తుంది కాని, తన భర్త మరో స్త్రీకి కూడా భర్తేనని తెలిసిన ఏ భార్య భర్తను క్షమించదు. చంద్రునిలో కూడా మచ్చ ఉందేమో కాని నా భర్త శ్రీరామచంద్రుడే అనుకున్నాను. గోవిందన్నయ్య వాళ్ళ ఆవిడ గురించి చెప్తున్నప్పుడల్లా మా ఆయనలాంటి ఆయన ఎవ్వరికీ ఉండరని ఎంతో ఉప్పొంగిపోయాను. ఏనాడు నేను చేసిన పుణ్యమో మంచి భర్త దొరికారని ఎన్నో నోముల్లో పూజల్లో సమస్త దేవతలకి మొక్కుకున్నాను. కాని ఏనాడు ఏ దేవత పట్ల అనుచితంగా ప్రవర్తించానో, నా పూజలో ఏం తక్కువ చేశానో భరించలేని నరకాన్ని అనుభవింపచేస్తున్నాడు. నాకీనాడు బ్రతకాలని లేదు. ఇంకా నిలబడ్డావే? నడు బయటికి. ఒక్క నిమిషం ఆగు వసుంధర. ముకుందా, నేను చేసేది తప్పో ఒప్పో ఆ నిమిషంలో నేను ఆలోచించలేదు. నాకు ఎదురుగా 3 ప్రాణాలు బలైపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. నేను ఆలోచించిందల్లా ఆ 3 ప్రాణాలు నిలబెట్టాలి. నా నిర్ణయంలో జాప్యం జరిగితే అవి అనంతవాయువుల్లో కలిసిపోతాయి. కూతురు జీవితం పాడైపోయిందని విలపించి అనారోగ్యం పాలై చావు బ్రతుకుల మధ్యనున్న మా మేనత్త ప్రాణం ఉన్న ఊరిలో పరువు వేధిన పడిందని అవమానాల పాలై ఉరేసుకోవటానికి కూడా సిద్ధపడిన మా మావయ్య ప్రాణం తను చేసిన తప్పు తన తల్లిదండ్రులకు క్షోభ మిగిల్చిందే అన్న దిగులు ఒక ప్రక్క, తన తొందరపాటు తనని తలెత్తుకోకుండా చేసిందన్న మనస్తాపంతో విలవిలలాడుతున్న వసుంధర ప్రాణం. వారి జీవితాలు నిలబెట్టాలని అడుగు ముందుకు వేశాను. బాధ్యతల్ని తలపై వేసుకున్నాను. ఇది నిజం. ఎప్పటికైనా ఒక సహృదయుణ్ణి చూచి నిజానిజాలు విడమర్చి చెప్పి అన్యాయమైపోయిన వసుంధర జీవితం సరిదిద్దాలని, తనకి సుఖ సంతోషాలు కలుగజేస్తానని మావయ్యతో చెప్పాను. ఓ వయసులో ఉన్న స్త్రీ ఒంటరిది, పైగా దగాపడ్డది కనపడితే ప్రతివాడి చూపు ఆమె మీదే. అందుకే కంచెగా ఓ కాపు కాయాలనుకున్నాను. తనకు ఊరట కలుగు చేయాలని తాటిపర్తి నుంచి తన నివాసాన్ని హైదరాబాదుకు మార్చి 2 ఏళ్ల ముందుగానే నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని నా వారసురాలిగా వసుంధరను పేర్కొని ఓ ఉద్యోగం ఏర్పరిచాను. అప్పటినుంచి వసుంధర ఎవరి ఆసరా లేకుండా తన కాళ్లపై తాను నిలబడగలిగింది. ఈ నరసింహం లాంటి వాళ్ళందరూ ఊహించింది నేను వసుంధరను హైదరాబాదు తీసుకువెళ్ళి మళ్లీ పెళ్లి చేసుకుని 2వ కాపురం పెట్టానని. జరిగింది అదేగా, మళ్ళీ ఊహాగానాలెందుకు? ఇదంతా ముకుందకు నేను చెప్పలేదు. ఈ విషయం ఎప్పుడైనా చెప్పవచ్చులే అని తాత్సారం చేశాను. ఎందువలనో తెలుసా? ఓ అందమైన గుడిని నిర్మించుకొని అందులో తన దేవుని ప్రతిష్ఠించుకొని తానో దేవతల అలరారుతూ అదే భూతల స్వర్గం అనుకుని ముచ్చటపడుతున్న ముకుంద మనస్సు నవనీతం. తనకి అవసరం లేని విషయాలు చెప్పి ఎందుకు బాధపెట్టాలి? ఏముంది ఇందులో? తనతో ఆలోచించి తీసుకునే నిర్ణయం కాదే అనిపించింది. అందుకే చెప్పలేదు. అబ్బా, ఆహా, అమ్మా, అర్థమైపోయిందిగా అది విషయం. అపార్థం చేసుకోవడానికి ఇందులో ఏముంది అంటూ ఎంత చక్కగా తప్పుకున్నాడో చూసారా? చేసిన పాపాన్ని ఎంతో చక్కగా అందంగా మాటల్లో తేనెలు అద్ది పంచామృతాన్ని రుచి చూపిస్తూ చెబుతున్నారండి. మీ మాటలు వింటుంటే కోపం రావటంలా వసుంధర మీద ఎంతో సానుభూతి కలుగుతోంది. ఎంత ఉదారులోనని మీ మీద గౌరవం కలుగుతుంది కదన్నయ్య. ఈరోజు ఈ నరసింహం గారు రాబట్టి ఈ నిజం బయటపడింది గాని లేకుంటే నేను చచ్చినా తెలిసేది కాదన్నమాట. అంతేగా
వసుంధర పోగొట్టుకున్న 5వ తనాన్ని అందివ్వడం కోసం ఉద్యోగాన్ని వదులుకున్నారా? కంచెగా కాపు కాయాలనుకున్నారా? కట్టుకున్న భార్యకు చెప్పాలనిపించలేదా? అదో పిచ్చి మొహం, దీనికి చెప్పేదేంట్లే అనిపించిందా? ఇక నేను మీ ఇద్దరికీ సేవలు చేస్తూ తరిస్తూ ఉండాలేమో, అంతేగా అన్నయ్య? ఇంతవరకు మీలో మమైకమైన అర్ధనారినే చూశారు ఇన్నాళ్ళు. ఇప్పుడు మీ నుండి, మీ ఆధిపత్యం నుండి బయల్పడిన నారీమణినే ఇప్పుడు చూద్దిరిగాను. ఏం చేసినా సహించి పాదాల చెంత స్థానం చాలనుకునే పాతకాలపు పతివ్రత కాదు నీటాడది. వెర్రిమొరి వేషాలేస్తే భర్త లేడు, దేవుడు లేడు, వెనక ముందు చూడదని తెలుసుకోండి. ముందు నడవే, నడు బయటికి. ముకుందా, తొందరపడకు. వసుంధరా, ఏమండి? ఏమైంది? ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? నువ్వు తాటిపర్తిలోనే ఉండి ఉంటావని అక్కడికి వెళ్ళాను. వీడెవడు మధ్యలో? అయ్యా లక్ష్మీనారాయణ గారు, మీకు పాదాభివందనాలు. బాబు ఆనంద్, సుఖీభవ. అమ్మా నమస్కారం. ఏ ఆగామే? పంపించేయి. తీసుకువెళ్ళటానికి ఆమె భర్త వచ్చాడు. ఆ పంపించేదేదో పసుపు కుంకుమ ఇచ్చి మరీ పంపించు. నిండు నూరేళ్లు హాయిగా వర్ధిల్లమని. నాకేమీ అర్థం కావటం లేదు. అతనే వసుంధర భర్త ఆనంద్. మరి చెప్తాను వినండి. ఒరే గోవిందు, నువ్వు విను. హలో నరసింహం గారు, తమరు ఓ చెవి ఇలా పాడేయండి ప్లీజ్. మీరందరూ ఏమేమో ఊహించినట్టు నేను వసుంధర భర్తను కాను. వసుంధర బాధ్యతను భుజాలపై వేసుకున్న నేను నా చేతిలో ఉన్న ఉద్యోగమైతే ఇప్పించగలిగానే కాని తగిన భర్తను చూడటంలో తలమునకలయ్యాను. అదిగో అప్పుడు కనిపించాడు ఆనంద్. ఇతను నరసింహం, ఐ కరెక్ట్? అవును. ఈ అంకులెవరో తెలియదు. గోవిందరావు అని నాతో కలిసి పనిచేసి రిటైర్ అయ్యాడు. నాకు మంచి మిత్రుడు. ఇక్కడ జరుగుతున్న సంఘటన చెప్పకపోయినా ఊహించగలను. మాది తాటిపర్తి పక్కన దివిలి. ఆకొండి పరిమళరావు గారు నాకు తెలుసు. వారి పొలాల పక్కనే మా పొలాలు. నాకు చిన్నప్పుడు చదువు అబ్బలేదని పొలం పనిలో పెట్టాడు మా నాన్న. పొలంలో పనిచేసే మా నాన్నకు అన్నం పట్టుకెళ్లేవాణ్ణి. మా పొలం సేద్యానికి సరిపోక ఇబ్బంది పడుతుంటే పరిమళరావు గారు వారి పొలాన్ని కూడా మాకు కౌలుకిచ్చారు. రెక్కలు ముక్కలు చేసుకున్నా సంవత్సరాదాయం మా తిండికే సరిపోయేది కాదు. అప్పులు తీరేవీ కావు. ఆ సంవత్సరం వర్షాలు పడి పత్తి దెబ్బతింది, పంటంతా పోయింది. దానితో కుదేలైన మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడే ఇల్లు వదిలాను. బయట కూలి పనైనా చేసుకుని మా అమ్మనైనా పోషించుకోవాలని రోడ్డున పడ్డాను. నేనేమైపోయానని బెంగ పెట్టుకుని అమ్మ కూడా చనిపోయింది. చిన్నప్పుడే ఇల్లు వదిలి అల్లరి చిల్లరగా తిరిగి దేశదిమ్మరినైన నేను లాహోర్ నుంచి కన్యాకుమారి వరకు తిరిగాను. భాషా జ్ఞానం అలవర్చుకున్నాను. దాదాపు 14 భాషల్లో మాట్లాడగలను. మనుషులను, వారి మనస్తత్వాలను చదవటం అలవర్చుకున్నాను. దేశాన్ని తమ స్వార్థం కోసం తాకట్టు పెట్టేవారిని, అమ్ముకునేవారిని, దోచుకునేవారిని చూశాను. బ్రతుకు తెరువంటూ ధన సంపాదనే ధ్యేయంగా భావించి విదేశాలకు ఉద్యోగరీత్యా వలసలు పోయి స్వదేశాలకు తిరిగిరాని స్వార్థపరులను చూశాను. ఉన్నదానితో తృప్తిపడక ఇంకా ఏదో సంపాదించాలని, ముందు తరం వారికి దాచిపెట్టాలని, దోచిపెట్టాలనే మనీషీలను చూశాను. కాని నమ్ముకున్న వారిని నట్టేట ముంచేవారే తప్ప ఒడ్డున చేర్చేవారే కరువయ్యారు. మనుషుల మీద ఒక రకమైన యావగింపు కలిగింది. అటువంటి మనుషుల మధ్య మహనీయుడులా కనపడ్డారు. తన కోసం కాకుండా తన వారి కోసం శ్రమిస్తున్న లక్ష్మీనారాయణ గారి పట్ల నాకు గౌరవభావం కలిగింది. ఆయన కష్టంలో భాగం పంచుకోవాలనుకున్నాను. మానసికంగా ఎంతో ఎదిగిన ఆనంద్ మన గురించి విన్నాడు. నా కష్టంలో కొంత భాగమైనా మోస్తానన్నాడు. నేను అడగకుండానే వసుంధరను వివాహమాడటానికి తన ఒప్పందాన్ని తెలిపాడు. ఇద్దరికీ హైదరాబాదులో ఒక సామాజిక సేవా సంస్థలో పెళ్లి చేశారు. అప్పటి నుంచి ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. వారికిప్పుడు కొడుకు కూడా ఉన్నాడు. ఒరే నారాయణ, ఆహా, మించిపోయావురా. నిన్ను మహనీయుడవు అనాలో దేవుడే అనాలో తెలియడం లేదురా. ముకుంద ప్రియా అను చాలు. ఏవమ్మా ముకుందా, మీ ఆయన్ని అర్థం చేసుకోవడంలో నువ్వే పొరపాటు పడ్డావమ్మా. నేనా? లేదన్నయ్య,
40 ఏళ్ల వైవాహిక జీవితంలో మేమిద్దరం ఇద్దరం కాదు, ఒక్కరిగానే కలిసిపోయాం. వసుంధర విషయం చెబుతారని చూస్తూ ఉంటే దాటేస్తున్నారు. అయినా నేను కంగారు పడలేదు. కాని ఏ త్రేతాయుగంలోనో ద్వాపర యుగంలోనో ఉండవలసిన మహారాక్షసులు వంటి నరసింహం కాలు పెట్టాక ఇది సామాన్యంగా పరిష్కరింపబడదు అని రాద్ధాంతం చెయ్యాలనిపించింది. నేనంత నటించకపోతే ఇప్పుడైనా చెప్పినా నలుగురు నానా రకాలుగా అనుకోవడం కంటే విషయం బయట పెట్టడమే మంచిది కదా అన్నయ్య. సీత పునీతురాలని రాముడికి తెలీదా? తెలుసు. అయినా అగ్నిప్రవేశం చేయించాడు. ఎందుకు? లోకులకు తెలియాలని. అందుకే రాముడు దేవుడయ్యాడు. యుగాలు మారినా నిలిచిపోయాడు. ఈనాడు మా ఆయన లక్ష్మీనారాయణ గారు ఆ రాముడి కంటే ఎందులో తక్కువో చెప్పన్నయ్యా. అర్ధనారీశ్వరులు అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం మీరే. మీ భార్యాభర్తలే. పురాణాలలో మీలాంటి వారి గురించి విన్నాను, కానీ వారినే ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. బాధ్యతల నుండి తప్పించుకుని తిరిగే వారిని చూశాను, కానీ నాకెందుకులే అనుకోకుండా అయిన వారిని ఆదుకుని సహాయపడ్డావంటే నీ ఉపకార బుద్ధికి జోహారురా. హేడ్స్ ఆఫ్ లక్ష్మీనారాయణ. మీరింతవరకు శ్రీ బాలా త్రిపుర సుందరి నాట్య మండలి సేవా సంఘం కాకినాడ సభ్యులు సమర్పించిన అర్ధనారీశ్వరం నాటకం విన్నారు. ఈ నాటక రచన శ్రీ ఎస్ఎస్ఆర్కే గురుప్రసాద్. నిర్వహణ శ్రీమతి పి మణిబాల. ఇందులో లక్ష్మీనారాయణ శ్రీ పి నాగబాబు, గోవిందరావు శ్రీ ఎస్ఎస్ఆర్కే గురుప్రసాద్, నరసింహం శ్రీ పేరూరు సత్యనారాయణ, ఆనంద్ శ్రీ బత్తుల గణేష్ దొర, ముకుంద ప్రియ శ్రీమతి పి మణిబాల, వసుంధర శ్రీమతి హేమ. సంగీతం లీలామోహన్. పర్యవేక్షణ బేతా రామసూర్య ప్రకాశరావు. సహకారం ఎం వెంకటరమణ. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.